ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఎక్కడ ఉన్నదని ఆధారాలు చెబుతూ ఉన్నాయి. ఏదేను వనము ఉన్నది అనుటకు ఆధారములు ఏదేను వనము నుండి పారిన ఆ 4 నదులు. Do you want to know the truth of the Bible? దేవుడు శూన్యములో నుండి సృష్టిని నిరాకారములో నుండి ఆకారంలోనికి ఏ విధంగా తీసుకొచ్చాడో మీ మధ్యలోనికి తీసుకొని వస్తున్నాము. ఏదైనా తోటలో ఒక్క నది వేసినట్లుగా మనం చూస్తున్నాం. 1 river which flowed out of the garden of Eden was divided into 4 different rivers. అక్కడ ఉన్న మొదటి రివర్ పేరు ఏంటంటే పిషోను, రెండోది గీహోను, మూడోది టిగ్రిస్ అండ్ నాలుగోది ఎఫ్రేటిస్. నేను పిషోను నది గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నానండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రివర్ ఆఫ్ పిషోన్? గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఈజిప్ట్ ఆయన పేరు డాక్టర్ ఫారూక్ ఎల్బాస్. ఆయన స్టడీస్ లో హీ హాస్ డిస్కవర్డ్ వన్ ఆఫ్ ది ఏన్షియంట్ అరేబియన్ రివర్ విచ్ ఫ్లోడ్ బిలో హెజాస్ మౌంటైన్స్. దాన్ని వాళ్ళు పిషోను నది అనేసి దే హ్యావ్ డిస్కవర్డ్. నాట్ ఓన్లీ దాట్, అనదర్ ఆర్కియాలజిస్ట్ బై నేమ్ డాక్టర్ జేమ్స్ సార్ అనే వ్యక్తి డిస్కవరీలో త్రూ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వాళ్ళు అనేక ఎవిడెన్సెస్ అందించారండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిస్టోరియన్ బై నేమ్ ఫ్లేవియస్ జోసిఫస్ ఇన్ ద 1st century AD ఇన్ హిస్ బుక్ యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ లో మరి ఆయన ఏం చెప్పాడంటే పిషోను రివర్ ఇండియాకి ప్రవహించినట్లుగా వాళ్ళ రీసెర్చెస్లో వాళ్ళు కన్క్లూడ్ చేశారనమాట. మనము గంగా నది అంటాం కదా, ఆల్ ది గ్రీక్స్ కాల్ ఇట్ యాజ్ గ్యాంజెస్ అని పిలుస్తారు. అది ఇండియాకి ప్రవహించినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్లో ఉన్న ఇండస్ రివర్ కూడా ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద పిషన్ రివర్ అని కూడా రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. మొదటి దాని పేరు పిషను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ హవీలా దేశము ఈ రోజు ఎక్కడ ఉందంటే సదర్న్ అరేబియాలో, అరేబియన్ పెనిన్సులాలో ఉన్నట్టుగా మనకు రీసెర్చెస్ అండ్ సైంటిస్ట్స్ హ్యావ్ ప్రూవ్డ్ దట్. ఒక్క నది 4 నదులుగా మరి పాకినట్లుగా మనం చూస్తుంటున్నాం. శాస్త్రవేత్తలు వాళ్ళ రీసెర్చెస్ లో ఆదికాండం 25:18 వచ్చిన మనం చూసినట్లయితే దే సెటిల్డ్ ఫ్రమ్ హవీలా టు షూర్. వారు అషూరు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూర్ వరకు నివసించారు. ఈజిప్ట్ కి ఆపోజిట్ కి ఏముందండి? హవీలా దేశం ఉంది, విచ్ లీడ్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ సిరియా. అసీరియా డైరెక్షన్ కి ప్రక్కల ఎప్పుడైతే ఈ యొక్క రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ ద సైంటిస్ట్స్ వెన్ దే ట్రావెల్డ్ త్రూ దిస్ డైరెక్షన్ వేర్ దే ఫౌండ్ దిస్ హిజాస్ మౌంటైన్స్. ప్రయాణం చేసినప్పుడు హిజాస్ మౌంటైన్స్ అనేటి ఉన్నవన్నమాట. మక్కా, మదీనా, అరేబియన్ పెనిన్సులా కింద ఇవన్నీ వస్తాయి. అండ్ దిస్ ల్యాండ్ ఇస్ టిల్టెడ్, ఇట్లా వంకరగా ఉన్నాయన్నమాట, టిల్ట్ అయినట్టుగా. ద ల్యాండ్ ఆర్ ద మౌంటైన్స్ ఆర్ టిల్టెడ్. ఇక్కడ వర్షం పడినప్పుడు దట్ ఫ్లోస్ అండ్ డ్రైన్స్ హియర్ డౌన్ విచ్ ఇస్ బిలీవ్డ్ టు బీ ద పిషోన్ రివర్. దాన్ని పిషోన్ రివర్ అని రీసెర్చ్ చేసి ఎవిడెన్స్తో పాటు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసినట్లయితే మనకి పిషోన్ రివర్ విచ్ వాస్ వన్స్ లాస్ట్ హ్యాస్ బీన్ ఫౌండ్. అది ఎక్కడుందంటే ఈజిప్ట్కి ఆపోజిట్గా ఆదికాండం 25:18 హవీలా ఉందని ఎంత చక్కగా చెప్పబడిందో అదే ప్రాంతంలో వీరికి ఏమి కనపడిందంటే హిజాస్ మౌంటైన్స్ దగ్గర కింద వారికి పిషోను నది దొరికినట్లుగా మనం చూస్తున్నాం విత్ ద ఎవిడెన్స్. అంతేకాకుండా అక్కడ మంచి బంగారమును, గుడ్ గోల్డ్ అండ్ డేలియం అండ్ అనాయిక్ స్టోన్స్ ఫౌండ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ హవీలా. హవీలా ల్యాండ్ అక్కడ ఉంది అన్నట్లయితే మరి బంగారు కూడా దొరకాలి కదా. డూ వి రియలీ ఫౌండ్ గుడ్ గోల్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సౌదీ అరేబియా? చరిత్ర ఏం చెప్తుందంటే మక్కా, మదీనాలో త్రూఅవుట్ ద అరేబియన్ పెనిన్సులాలో ద బెస్ట్ గోల్డ్ ఈస్ ఫౌండ్ ఇన్ సౌదీ అరేబియా. అక్కడ చాలా మంచి బంగారం దొరుకుతుందండి. ఎందుకంటే ఆ ప్రదేశానికి ఏమని పేరు ఉందంటే బంగారపు ఉయ్యాల అని. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్రేడిల్ ఆఫ్ గోల్డ్. ఇప్పటికీ సౌదీ అరేబియాలో ఆ పేరు మక్కా, మదీనా దగ్గర ఉండే ప్రాంతంలో ఆ హిజాస్ మౌంటైన్స్ దగ్గర ఉండే ప్రాంతానికి పేరు ఉందన్నమాట. మహాద్ అద్ దహాబ్ అని దానికి పేరు. అక్కడ ప్రస్తుతం 55 గోల్డ్ మైన్స్ ఉన్నట్టుగా చూస్తాం మనం. 55 గోల్డ్ మైన్స్ యు గెట్ దేర్ విచ్ ఇస్ దేర్ టిల్ టుడే. ఎందుకంటే నేను సౌదీ అరేబియాలో 12 సంవత్సరాలు మేము అక్కడ ఉన్నాము. అక్కడ వీ హ్యావ్ బాట్ సో మచ్ ఆఫ్ గోల్డ్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దట్ ల్యాండ్ ఈస్ వెరీ ప్రేషియస్. అక్కడ బంగారము మరియు ప్రేషియస్ అనాయిక్స్ స్టోన్స్, శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి వెలగల రాళ్ళు కూడా అక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా డెలియం అనేది విచ్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ట్రీ లైఫ్. అంటే అది చాలా పర్ఫ్యూమ్స్ చేయడానికి కానీ ఇన్సెన్స్ కానీ మంచి ఆయుర్వేదం ఔషధంగా అది వాడుతూ ఉంటారు అనమాట. అంటే మంచి సువాసన కొరకే మరి ధూపము వేయడానికి కూడా ఈ యొక్క చెట్టు నుంచి తీయబడినటువంటి డెలియం కూడా వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ ఇక్కడ ట్రేడ్ జరుగుతుంది. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ జరుగుతుంది అనేసి చరిత్ర చెబుతుంది. మరి చరిత్రకారులు ఎంతో
ఎవిడెన్సెస్ ద్వారా మన మధ్యకి తీసుకొచ్చారండి. అంటే ద హిస్టరీని అంతటిని. మహాద్ అద్ దాహాబ్ అనేది 6 మిలియన్ ఔన్స్లకి పైన బంగారుని ఉత్పత్తి చేస్తుందని చరిత్రకారులు చెప్తారు. అంతేకాకుండా ఈ యొక్క అరేబియన్ పెనిన్సులా అంటే ఈ యొక్క మహాద్ అద్ దహాబ్ అనే స్థలము ముఖ్యంగా బంగారు గనుల ప్రాంతంగా దీన్ని పరిగణించబడుతుంది. ఈ ప్రాంతం చారిత్రక బంగారు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. బికాస్ ఇట్స్ నోన్ ఫార్ ఇట్స్ హిస్టారికల్ గోల్డ్ ప్రొడ్యూసింగ్ విత్ మైనింగ్ యాక్టివిటీ డేటింగ్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. అంటే ఇవి మాత్రం ఇక్కడ ఎందుకు రచించారంటే బైబిల్లో ఎవరన్నా ఈ యొక్క రాళ్లను కానీ గోమేధికమును కానీ మరి బోలమును కానీ వాడేరా అని మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూసుకుందామండి. దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసినటువంటి బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుమ పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, విలువైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధముల రాళ్లను విశేషముగా సంపాదించి తిని. చూడండి, ఇక్కడ గోమేధికపు రాళ్లను బంగారమును ప్రభు పనికై ఆ యొక్క మందిరము కట్టడానికి కొరకై వారి కుమారుడు చేత మరి సొలొమోను రాజుకు బంగారు విలువైన రాళ్లను ఎవరు సమకూర్చి పెట్టారంట? ఈ దావీదు మహారాజు విశేషముగా నేను సంపాదించి తిని అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క అనాయిక్ స్టోన్స్ ఎక్కడ వాడబడ్డాయంటే ప్రభు మందిరము కట్టడానికి కొరకై అనేక శ్రేష్టమైన విలువైన రాళ్ళు, మరి ముఖ్యంగా ఈ గోమేధికపు రాళ్లను ఇక్కడ దావీదు మహారాజు పోగు చేసినట్లుగా మనం చూస్తూనే ఉంటాం. ఈ ప్రధాన యాజకులు వాళ్ళు వేసుకున్న మరి దుస్తుల మీద ఇక్కడ 2 ఎఫర్ట్స్ ఉంటాయన్నమాట. అక్కడ వాళ్ళ పేర్లు, ఇక్కడ ఎఫర్ట్ పైన 6 గోత్రముల పేర్లను, ఆన్ ది అదర్ సైడ్ ఆన్ ద స్టోన్స్ ఆఫ్ దిస్ అనాయిక్ స్టోన్స్ పైన మరి యొక్క 6 యాకోబు బిడ్డల 12 గోత్రముల పేర్లు ప్రధాన యాజకుడు వేసుకున్న దుస్తుల పైన మరి రాసి ఉంచినట్లుగా మనం చూస్తుంటాం. సో మరి దేవుని మందిరంలో ఇలాంటి ప్రేషియస్ స్టోన్స్ వాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో దట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టోన్స్. డెలియం అంటే ఇవి ఆ మందిరములో ఇన్సెన్స్ కొరకై మరి పొగ వేయడానికి కానీ ధూపము వేయడానికిను ఈ యొక్క డీలియం వాడబడింది. అంటే దిస్ డీలియం ఈజ్ నాట్ స్టోన్ దట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ట్రీ లైఫ్. చెట్టు నుంచి తీయబడింది. మరి అనేక ఔషధాల ప్రాపర్టీస్ దీనికి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సో ఇట్లాంటి విలువైనవి ఎక్కడ దొరికాయి అంటే హవిలా దేశంలో దొరికినట్లుగా మనకి బైబిల్ చక్కగా చెప్తుంది. మరి హవిలా దేశం ఎక్కడుందండి? ఈజిప్ట్కి ఆపోజిట్గా ఉంది. మరి అదే దేశాలలో కూడా ఆ ప్రాంతాలలో ఈ యొక్క మరి పిషోను నది ప్రవహించినట్లుగా మనకి బైబిల్ చక్కగా చెప్తుంది. జేకబ్ స్లేటర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.